విశాఖ శివార్లో తెల్లవారుజామున భారీ ప్రమాదం తప్పింది. అనంతపురం పెందుర్తి జాతీయ రహదారిపైన రోడ్డు పక్కన ఆగి ఉన్న డ్యాన్స్ బృంద వాహనాలను కోళ్ల లోడుతోటి వెళ్తున్న బొలెరో వ్యాన్ బలంగా ఢీకొట్టింది. బొలెరో డ్రైవర్ నిద్రమత్తు అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ప్రమాదంలో డ్యాన్స్ బృందానికి చెందిన పండు మాస్టర్ కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను వెంటనే వెంకోజీపాలెంలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వాహనంలో ఉన్న మరో ముగ్గురు యువతులు లిఖిత, ప్రియ, హారికలకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ శివార్లో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అనంతపురం పెందుర్తి జాతీయ రహదారిపైన రోడ్డు పక్కన ఆగి ఉన్న డ్యాన్స్ బృందం వాహనాలను కోళ్ల లోడుతోటి వెళ్తున్న బొలెరో వ్యాన్ బలంగా ఢీకొట్టింది. బొలెరో డ్రైవర్ నిద్రమత్తు అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ప్రమాదంలో డ్యాన్స్ బృందానికి చెందిన పండు మాస్టర్ కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను వెంటనే వెంకోజీపాలెంలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వాహనంలో ఉన్న మరో ముగ్గురు యువతులు లిఖిత, ప్రియ, హారికలకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ శివార్లో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ అందిస్తారు. కిరణ్, గుడ్ మార్నింగ్ చక్రి. ఏదైతే ఈ రోజు తెల్లవారుజామున సుమారు 4 గంటల ప్రాంతంలో ఆనందపురం పెందుర్తి జాతీయ రహదారికి సమీపంలోని లొడగలవానిపాలెం వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే తగరపోల్సులో బాలు రైడర్స్ డ్యాన్స్ గ్రూప్ ప్రోగ్రాం నిర్వహించుకుని తెల్లవారుజామున గాజువాక వెళ్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ స్టాఫ్ సిబ్బంది ఉన్నారో డ్యాన్స్ గ్రూప్ లో ఒకళ్ళకి తీవ్ర అస్వస్థత గురి కావడంతో వాళ్ళు వెహికల్ ని ఇక్కడ రోడ్డు మీద ఆపడం జరిగింది. ఎత్తికా వ్యాన్, అదేవిధంగా టాటా సుమోలో మొత్తం టీం సభ్యులందరూ దాదాపు 15 నుంచి 16 మంది వరకు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వెహికల్స్ ని పక్క పార్క్ చేసుకుని అక్కడ తీవ్ర అస్వస్థమైనటువంటి వ్యక్తికి సంబంధించి వాళ్ళు అక్కడ వెయిట్ చేయడంతో ఆ హైవే మీద వెళ్తున్నట్టు విజయనగరం నుంచి వేపకుంట వెళ్తున్నటువంటి బొలేరో వాహనం ఇవన్నీ కూడా ఫారం కోళ్లను తరలిస్తున్న నేపథ్యంలో డ్రైవర్ అజాగ్రత్త, ఎక్కువగా స్పీడ్ గా నడపడం, మరోవైపు తెల్లవారుజామున నిద్ర అవసరం ఉన్నటువంటి డ్రైవర్ ఆగి ఉన్నటువంటి వెహికల్స్ రెండింటిని కూడా బలంగా ఢీకొనడంతో ఎవరైతే అక్కడ కూర్చున్నారో ఈ ఎత్తిగా టాటా సుమో నుండి డ్యాన్స్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు తీవ్ర గాయాలు కావడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే డాన్సర్ పండు ఎవరైతే ఇతను డి ప్రోగ్రామ్స్ వీటిలో కూడాను పార్టిసిపేట్ చేసిన వ్యక్తి, అదేవిధంగా ఈ గ్రూప్ సంబంధించి లీడర్ కూడాను ఈ పండు, అదేవిధంగా మరికొంతమంది ఈ సభ్యులు ఎవరైతున్నారో లిఖిత, ప్రియా, హారిక వీళ్ళ కూడా తీవ్ర గాయాలు కావడంతో వీళ్ళ నలుగురిని కూడా విశాఖపట్నం సిటీలో ఉన్నటువంటి మెడికవర్ హాస్పిటల్లో తీసుకెళ్లి అక్కడ చికిత్స జరుగుతుంది. అయితే ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు పాలయ్యారు. అదేవిధంగా వెహికల్స్ మనం చూసుకున్నట్టయితే పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి నెలకొంది. డ్రైవరు అతి స్పీడ్ గా రావడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు ప్రాథమిక దర్యాప్తు తేలింది. అదేవిధంగా నిద్రావసరం ఉన్నటువంటి డ్రైవరు ఈ వాహనాలను బలంగా ఢీకొనడం ఈ ప్రమాదం జరిగినట్టు కూడా పోలీసులు దర్యాప్తులో తేలడంతో కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేయడం, అదేవిధంగా డ్రైవర్ ని కూడా అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే తెల్లవారుజామున ఇటువంటి ప్రమాదాలు విశాఖపట్నం జాతీయ రహదారిపై చాలా ఎక్కువగా జరుగుతున్న పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు ఏదైతే ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసుల నియంత్రణ చాలా అవసరం అయితే ఉంది. తెలంగాణ తరహాలోనే ఆంధ్రప్రదేశ్ లో కూడా తెల్లవారుజామున సుమారు 1 గంట నుంచి 4 గంటల వరకు ఇటువంటి వెహికల్స్ ఎవరైతే డ్రైవ్ చేస్తుంటారో వాళ్ళని ఆపి వాళ్ళకి కాస్త సేద తీరే విధంగా కూడా చర్యలు తీసుకుంటే తప్ప ఈ ప్రమాదాలని అరికట్టే పరిస్థితి ఉందని చెప్పి చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఒకళ్ళ తప్పిదం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి, లేదంటే ప్రమాదాల పరిస్థితి నెలకొందని చెప్పి స్థానికులు ఏదైతే వాపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద మనం చూసుకున్నట్టు ఈ రోజు తెల్లవారుజామునటువంటి జరిగిన ఘటనలో డీఫేమ్ సంబంధించినటువంటి పండు డాన్స్ మాస్టర్ కానీ మిగతా ముగ్గురు కానీ తీవ్ర గాయాలు పాలయ్యారు. మిగిలిన వాళ్ళందరికీ కూడా స్వల్ప గాయాలు కావడంతో అక్కడ ఉన్నటువంటి స్థానిక హాస్పిటల్లో ప్రాథమిక చికిత్స నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.